శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. భగవంతుడు తాను చేయు జగత్ సృష్టి మొదలగు కార్యములన్నీయు కర్తృత్వరహితములుగా నుండునని 2 శ్లోకముల ద్వారా తెలుపుచున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియాదులను 4 వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగముననుసరించి నాచే సృజింపబడినవి. వారికి నేను కర్తనైనప్పటికీ ప్రకృతికి అతీతుడనగుటచే వాస్తవముగా నన్ను అకర్తగను నాశరహితునిగను నిర్వికారునిగను ఎరుంగుము. వ్యాఖ్య: గుణములను బట్టియు ఆయా గుణములకు సంబంధించిన కర్మలను బట్టియు జనులను 4 వర్ణములుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా భగవానుడు విభజించిరి. కేవలము సత్వగుణము కలవారు బ్రాహ్మణులు, శమదమాదులు తపస్సు వారి కర్మ. సత్వగుణము స్వల్పముగాను రజోగుణము అధికముగాను కలవారు క్షత్రియులు. శౌర్య ధైర్య గాంభీర్యాది సంయుక్త యుద్ధ రాజ్యపాలనాదులు వారి కర్మ. స్వల్పముగా సత్వగుణము కలిగి రజోగుణ తమోగుణములు కలవారు వైశ్యులు. కృషి గోరక్ష వాణిజ్యాదులు వారి కర్మ. తమోగుణము అధికముగాను రజోగుణము స్వల్పముగాను కలవారు శూద్రులు. పరిచర్యాదులు వారి కర్మ. ఈ ప్రకారముగా జనులను విభజించి భగవానుడు సృష్టి క్రియలను ఆచరించినప్పటికీ వారు కర్తృత్వ రహితులై నిర్వికారులుగానే చెందుచున్నారు. కర్త అయినను అకర్తగానే విలసిల్లుచున్నారు. మహనీయులు సంగరహితులై క్రియలను ఆచరించుదురు. కావున కర్తృత్వరాహిత్యము వలన కర్మబంధము ఒకంతైనను వారికి లేకుండును. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. నన్ను కర్మలంటవు, నాకు కర్మఫలములందు అపేక్షయూ లేదు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మలచే బంధింపబడడు. వ్యాఖ్య: భగవంతుడు కర్మఫలములందు అపేక్ష లేక కర్మలను ఆచరించుచున్నారని ఎరింగినప్పుడు జీవుడు తానున్ను ఫలాపేక్ష లేక కర్మలను ఆచరించదొడుగును. తత్ఫలితముగా అతడు కర్మలచే అంటబడక కర్మబంధ విముక్తుడు కాగలుగును. పూర్వము ఎందరో ముముక్షువులు ఆ ప్రకారముగా నిష్కామముగా కర్మలను ఆచరించి శ్రేయమునొందిరని వచించుచున్నారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. తాను వాస్తవముగా కర్త కాదు, తనకు కర్మలనందు ఆపేక్ష ఉండరాదు అని ఈ ప్రకారముగా భగవంతుని కర్మాచరణ ద్వారా తెలుసుకొని పూర్వము ఎందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలను ఆచరించియుండిరి. కావున ఓ అర్జున, నీవును పూర్వులచే అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయుము. వ్యాఖ్య: నిష్కామ కర్మాచరణ మోక్షమునకు పునాది అని చెప్పవచ్చును. మోక్ష సౌధ నిర్మాణము అచ్చటి నుండియే ప్రారంభమగును. కనుకనే ఎందరో ముముక్షులు కర్మ యొక్క ఆ నిష్కామ తత్వము రహస్యమిరింగి ఆ రీతి కర్మాచరణము చేసి పూర్వము తరించియుండిరి. కావున నీవును ఆ ప్రకారమే ఫలాశక్తిరహితముగా కర్మలను చేయుము అని భగవానుడు అర్జునుని ఆదేశించుచున్నారు. కురు కర్మైవ, కర్మమునే చేయుము అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా పలికినందువలన అనాసక్త కర్మ యొక్క ప్రాముఖ్యత వెల్లడియగుచున్నది. మరియు పూర్వతరం అని చెప్పినందువలన ఈ నిష్కామ కర్మ మార్గము కొత్తగా ప్రాదుర్భవించినది కాదనియు అనాది కాలము నుండియు ఎందరినో తరింపచేయుచున్నదనియు స్పష్టమగుచున్నది. పూర్వీకులకు మేలు చేయగలిగిన ఈ భవరోగ దివ్య ఔషధము ఇప్పటి వారికి కూడా తప్పక మేలు చేయగలదు. కాబట్టి దానిపై విశ్వాసము కలిగి ఆచరించి తరించవలసిందిగా భగవానుడు ఉద్బోధించుచున్నారు. జ్ఞానమునకు అత్యావశ్యకమైనది చిత్తశుద్ధి.
అట్టి చిత్తశుద్ధి నిష్కామ కర్మాచరణముచే సిద్ధించును. కావున అట్టి అనాసక్త కర్మాచరణ పద్ధతిని భగవానుడు 15 శ్లోకముల ద్వారా 18వ శ్లోకము నుండి 32వ శ్లోకము వరకు ఇచ్చట విశదీకరించుచున్నారు. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ ఎట్టిది అకర్మ ఎట్టిది అను విషయమును పండితులు కూడా సరిగ్గా తెలుసుకొనజాలకున్నారు. దేని నెరింగినచో నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకిప్పుడు తెలుపుచున్నాను. వ్యాఖ్య. కర్మరహస్యము చాలా నిగూఢమైనది కనుక గొప్ప గొప్ప పండితులు శాస్త్రజ్ఞులు కూడా దాని అంతు తెలుసుకొనజాలరైనది కనుక భగవానుడే కరుణతో ఇచట దానిని బోధింపదలిచిరి. ఆ కర్మతత్వమెరుంగుట వలన కలుగు ఫలితమేమి? మనుజుడు అశుభమగు ఈ సంసార దుఃఖము నుండి విడుదలను పొందగలరు. కాబట్టి సాంసారిక క్లేశముల నుండి విముక్తులు కాదలుచు వారందరూ భగవానుడు తెలుపబోవు ఈ కర్మ పద్ధతిని చక్కగా తెలుసుకొని ఉండవలను. ప్రశ్న. అశుభమగు సంసార బంధము నుండి విడువడుటకు ఉపాయము ఏమి? ఉత్తరము. కర్మ ఏదియో అకర్మ ఏదియో బాగుగా తెలుసుకొని తదను రీతి వ్యవహరించుటయే. కర్మ అకర్మ వికర్మ అను మూడిటిని తెలుసుకోనవలయునని బోధించుచున్నారు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. శాస్త్రములచే విధింపబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమియూ చేయక ఊరకొండుట అను అకర్మ యొక్కయు స్వరూపమును బాగుగా తెలుసుకొనవలసి ఉన్నది. ఏలయనగా కర్మ యొక్క వాస్తవతత్వము చాలా లోత అయినది, ఎరుంగుట చాలా కష్టతరము. వ్యాఖ్య. కర్మ అనగా చేయదగిన కర్మ, విహిత కర్మ. వికర్మ అనగా చేయరాని కర్మ, నిషిద్ధ కర్మ. అకర్మ అనగా ఊరుకయుండు సోమరి యొక్క స్థితి. కర్మ కర్మ వికర్మలకు మరి ఒక అర్థమును కూడా చెప్పవచ్చును. కర్మ అనగా సామాన్యముకు కర్మ, వికర్మ అనగా ఆ కర్మనే కామక్రోధరహితముగా నిష్కామముగా దైవార్పిత బుద్ధితో ఆచరించుట. అకర్మ అనగా అట్లు కర్మను అనాసక్తముగా ఆచరించుటచే చిత్తశుద్ధి వలన కలుగు నైష్కర్మ్యాత్మ స్థితి అనగా కర్మ వికర్మల యొక్క సంయోగముచే కలిగు కర్తృత్వరహిత నిష్క్రియ ఆత్మస్థితియే అకర్మ. కర్మయోగమును నిర్దుష్టముగా ఆచరింపవలసి ఉండినచో కర్మ అకర్మ వికర్మల యొక్క స్వరూపమును బాగుగా తెలుసుకొని ఉండవలను. ఈ కర్మతత్వము చాలా నిగూఢమైనది కనుక భగవానుడే దానిని విడదీసి చెప్పుటకు పూనుకొనిరి. కర్మను ఎట్లా ఆచరించవలయునో తెలుపుచున్నారు. కర్మణ్య కర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నః కర్మకృత్. ఎవడు కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూచునో అతడు మనుజులలో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మలను ఆచరించిన వాడుగాను అగుచున్నాడు. వ్యాఖ్య. కర్మయందు అకర్మను చూచుట. కర్తృత్వము లేకుండగాను ఫలమును ఆశించకుండగాను ఎంత కర్మ చేసినప్పటికీ అది బంధమును కలుగచేయజాలదు. అత్తరి ఏ కర్మము చేయనట్లే అగును అనగా అది అకర్మయే అగును. అద్దము ప్రతిబింబ క్రియను ప్రతిరోజు సల్పుచున్నను ఆ ప్రతిబింబ వస్తువులు దాని యందు అంటకనుండుట వలన అది ఏమియూ చేయనట్లే నిర్మలముగా నిష్క్రియముగా నుండును. మహనీయులగు వారు తమ జీవయాత్రకు సంబంధించిన కార్యములను చేసినను వానిని చేయని వారే అగుదురు. అనాసక్త చిత్తముతో కార్యమును ఆచరించినందువలన కర్మ అకర్మగా నైష్కర్మ్యముగా మారి బంధమును కలుగజేయకుండును. దీనిని ఎరుంగుటయే కర్మయందు అకర్మను చూచుట అగును. అహంకారముతోనూ కర్తృత్వ బుద్ధితోనూ ఆసక్తి సంగములతోనూ
చేయబడు కర్మయే బంధమును కలుగచేయును కానీ ఆసక్తి బుద్ధితో చేయబడు కర్మ కాదు. అట్టి అనాసక్త కర్మ అకర్మయే అగును అనగా కర్మరాహిత్యముతో సమానమగును. ఈ ప్రకారముగా కర్మయందు కర్మరాహిత్యమును లేక అకర్మను ఎవడు చూడగలుగునో అతడు మనుజులలో వివేకవంతుడును యోగయుక్తుడును అగును. అతడు క్రమముగా నిష్కామ కర్మమును అవలంబించి తద్వారా చిత్తశుద్ధిని ఆత్మశుద్ధిని బడియుట వలన జీవిత లక్ష్యమును సాధించిన వాడగుటచే సకల కర్మల యొక్క ఫలితమును పొందినట్లయినది. కనుకనే అతడు బుద్ధిమాన్ యుక్త కృష్ణ కర్మకృత్ అనే 3 విశేషణములచే ఇచ్చట స్తుతింపబడి ఉండెను. అట్లు కాక కర్మ అసలే చెడ్డది, అది పనికిరాదు, ఏ రూపముగానున్నను అది బంధమే అని తలంచువారు కర్మయందు అకర్మను చూడలేని వారు బుద్ధిమంతులు కారు, బుద్ధిమాంద్యము కలవారు. అకర్మయందు కర్మను చూచుట. కొందరు వాసనా సహితులై ప్రకృతి గుణములేవియు తొలగకనే దేహేంద్రియాదులచే కర్మలను పరిత్యజించి ఏ పనియు చేయక సోమరులుగా నుందురు. అట్టి వారి అకర్మయందు మహాబంధకరమగు కర్మ ఇమిడియున్నది. పైకి కర్మ చేయకపోయినను మనస్సుతో వారు కర్మ చేయుచునే ఉన్నారు. ఇంద్రియములు చలింపకున్నను మనస్సు సంకల్పములు వాసనలు చలించుచునే ఉన్నవి. శరీరము ఒక చోట నిశ్చలముగా నిష్క్రియముగాను ఉన్నను మనస్సు ముల్లోకములను చుట్టూ వచ్చుచున్నది. అట్టివారు అకర్మయందు బంధభూతమకు కర్మ అంతర్భూతమై ఉన్నది. అట్లే రుంగటయే అకర్మయందు కర్మను చూచుట యగును. బంధమును బంధరాహిత్యమును నిర్ణయించున్నది వాసనలు అహంభావము మనస్సే కాని ఇంద్రియములు దేహము కావని గుర్తెరింగవలను. ఒకవేళ ఈ కర్మేంద్రియములను బిగబెట్టి చిత్తముతో అన్ని కర్మలు చేయుచున్నను అది మిథ్యాచారమే అగునని క్రిందటి అధ్యాయంలో భగవానుడు తెలిపియున్నారు. ఈ ప్రకారముగా అకర్మయందు కర్మను చూచువారు కూడా వివేకవంతులే. కావున వారును క్రమముగా ఉత్తమాచరణ ద్వారా ఆత్మస్థితియును జీవిత లక్ష్యమును పొందగలుగుటచే సకల కర్మలను ఆచరించిన వారే అగుదురని ఇచ్చట తెలుపబడినది. ప్రపంచమున మనుజులలో అనేక గొప్ప విద్వాంసులు పండితులు కవులు మొదలైన వారందరూ బుద్ధిమంతులని చెప్పుటకు వీలుపడదు. ఏలయనగా సత్యము నెరుంగగలుగువాడే బుద్ధిశాలి. పైన తెలిపిన కర్మ రహస్యమిరింగి వర్తించువాడే తద్వారా జీవిత లక్ష్యమగు ఆత్మసాక్షాత్కారమును పడేయగలుగువాడే బుద్ధిమంతుడని భగవానుడు ఈ శ్లోకమును తెలియజేసెను. కావున అట్టి వివేకమును బడిసి ఉత్తమాచరణ కలిగియుండుట శ్రేయస్కరము. ప్రశ్న: మనుజులలో బుద్ధిమంతుడెవరు? కర్మయందు అకర్మయందు కర్మను చూచగలుగువాడు. ప్రశ్న: అట్టివాడు ఏ ఫలితమును పొందును? ఉత్తరము: క్రమముగా ఆత్మ సాక్షాత్కారమును బడియుటచే అతడు సమస్త కర్మలను ఆచరించిన ఫలితమును పొందును.